వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వికసిత భారత్ కోసం తమ పార్టీ కృషి చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ హితవు. రానున్న ఎన్నికల్లో కాపులు వైసీపీకి తగిన బుద్ధి చెబుతారు ఆరోపించిన జనసేన జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు. విశాఖలో డాక్టర్ లంకపల్లి పుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు పాల్గొన్న ఫౌండర్ ప్రెసిడెంట్ కె జయభారత్ రెడ్డి. వికసిత భారత్ కోసం తమ పార్టీ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదిలాబాద్లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి ఉత్సవం అని చెప్పారు. 15 రోజుల్లో 5 ఎయిమ్స్ ను ప్రారంభించినట్లుగా తెలియజేశారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేశామని అన్నారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలవాలని అన్నారు. కాంగ్రెస్ బారాసపైన ఈ సందర్భంగా మోదీ పలు విమర్శలు చేశారు. బారాస ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగింది. ఈ విషయంలో ఆ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కవుతోంది. గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేం తింటామన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. బారాస పోయి కాంగ్రెస్ వచ్చిన పాలనలో ఎలాంటి మార్పు లేదు. రాష్ట్రంలో సమ్మక్క సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాం. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం. ప్రజల కలల సాకారం కోసం నేను పనిచేస్తా. మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యే గ్యారంటీ. దేశంలో 7 మెగా టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. అందులో ఒకటి తెలంగాణలో పెడతామని మోదీ అన్నారు. अब तो कल ये कह देंगे कि तुम कभी जेल में तुझे सजा नहीं हुई इसलिए तुम राजनीति में नहीं आ सकते, ये भी कह देंगे। तेलंगाना के मेरे भाइयों बहनों, मेरा जीवन खुली किताब जैसा है। आप मुझे देशवासी भली भांति जानते हैं, समझते हैं। मेरी पल पल की खबर देश रखता है और कभी मैं रात देर तक जब काम करता हूं और खबर बाहर निकल जाती है तो देश से लाखों लोग मुझे लिखते हैं, बताते हैं कि इतना काम मत करिए, कुछ आराम करिए। ये प्यार भाइयों बहनों, एक सपना लेकर के बचपन में घर छोड़ा था और जब मैंने अपना घर छोड़ा एक सपना लेकर के चला था कि मैं देशवासियों के लिए जीऊंगा। मेरा पल पल सिर्फ और सिर्फ आपके लिए होंगे। मेरा कोई निजी सपना नहीं होगा, आपके सपने, यही मेरा संकल्प होगा। और जिंदगी खपा दूंगा तो आपके सपनों को पूरा करने के लिए, आपके बच्चों के भविष्य को उज्जवल बनाने के लिए। और इसलिए देश के कोटि कोटि लोग मुझे अपना मानते हैं, अपने परिवार के सदस्य की तरह मुझे प्यार करते हैं। और इसलिए मैं कहता हूं 140 करोड़ देशवासी, यही मेरा परिवार है। ये नौजवान, यही मेरा परिवार है। आज देश की करोड़ों बेटियां
పేదల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్. అనకాపల్లి జిల్లా సభవరం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సుమారు 1000 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందించడంలో రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సాటిలేరు ఎవరు అని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్ఐ ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడుతో పాటుగా ఎంపీటీసీ సర్పంచ్లు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఇతర నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రిజిస్ట్రేషన్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వాటి ద్వారా లబ్ధిదారులందరికీ అక్కడే రిజిస్ట్రేషన్ చేయించి ఇంత అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ఆహ్వానం. జడ్పీటీసీ గారు కొటాన రామగారి కోడ్ను సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేటి కార్యక్రమ ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని చెప్పి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి సంకోచం లేదు, మాకు భయం లేదు, మార్చాల్సిన పరిస్థితి లేదు. మార్చాల్సిన కొన్ని ఉంటే అవి ఆల్రెడీ మార్పులు చేర్పులు జరిగిపోయాయి. 99.9% అన్నీ కూడా క్లియర్ అయిపోయాయని సాక్షాత్తు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే మన విజయవాడలో జరిగినటువంటి సభలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ప్రతిదీ చదివి ప్రతిదాన్ని పెద్ద కార్యక్రమంలో చేసి హంగామా చేసేటువంటి పరిస్థితి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. ఉన్నటువంటిది ఏదైనా ఉంటే పాయింట్ టు పాయింట్ క్లియర్గా మాట్లాడడం ఆయనకు ఉన్నటువంటి అలవాటు. మొన్న రీసెంట్గానే విజయవాడలో ఒక 4 రోజులు 5 రోజుల క్రితం జరిగినటువంటి సభలో చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే 99.9% అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఏమైనా 1-6 ఎక్కడైనా ఉంటే అది చెప్తాను తప్ప ఎక్కడ కూడా లేదు, అందరూ వెళ్ళి పనులు చేసుకోవాలని చెప్పి మీడియా అందరూ సమక్షంగా కూడా ఆయనే చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ అడిగిన ప్రతి ఒక్కరికి అలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి సాక్షి ఏదో డిబేట్లలోనో ఇక్కడో అక్కడో కూర్చుంటారు, మాట్లాడుతుంటారు. మాకు అలా కావద్దు కదా, ఒక పక్క పబ్లిక్ చూడాలి, ఒక పక్క పార్టీ కార్యక్రమం చూసుకొని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నమ్మకంతో ఇన్ని పథకాలు ఇచ్చారు, అవన్నీ ప్రజలకు అందిస్తున్నాం. చక్కగా ఇవాళ కూడా చూశారు, మొత్తం ఆడతల్లందరూ కూడా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళందరికీ ఇళ్ల వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం. మేము కార్యక్రమం ప్రజల్లో ఉండేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. ప్రజల్లోకి వస్తే తంతారు కాబట్టి మీరు టీవీల ముందు కూర్చొని మాట్లాడుతున్నారు అంతే. ముఖ్యంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వారి సబ్బవరం మండలానికి సంబంధించి సుమారుగా 1000 మంది వరకు కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ వాళ్ళు ఏదైతే 1.5 సెంట్స్ ఉన్నాయో ఆ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరు మీద పట్టాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మనం అర్బన్ హౌసింగ్ సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ జరిగిందో అక్కడ ముఖ్యంగా పైడివాడ అగ్రహారం, గొల్లలపాలెం లాంటి ప్రాంతాలు, అజనగిరి, నందినార్పాడు, గంగవరం లాంటి ప్రాంతాల నుంచి భూములు ఇచ్చారు ఇళ్ల పట్టాలు 1 సెంట్ హౌసింగ్కి. ఆ రైతులకు కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆక్యుపేషన్ ఉన్నటువంటి వారికి 450 గజాలు, పట్టాబో ఉన్నటువంటి వాళ్ళకి 900 గజాలు వాళ్ళు లేఅవుట్ ఫామ్ చేసి అండ్ రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొన్ని దశాబ్దాలుగా కూడా పేదవాళ్ళకి ఏవైతే డీఫామ్ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళ అధీనంలో ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా వాళ్ళకి పూర్తి హక్కు కల్పిస్తూ వాటిని కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. 255 ఈరోజు చేసింది అయితే అదేమి ఇండివిజువల్గా ఒకరికి సంబంధించింది కాదు, సెట్టిబల్జీ కమ్యూనిటీ అందరికీ సంబంధించి వాళ్ళ కమ్యూనిటీ హాల్ కోసం ఎప్పటి నుంచో అది మేమందరం సెట్టిబల్జీలుగా అందరం కూడా ఇందులో పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా నా దగ్గరికి వచ్చి మీ చేతితో కొబ్బరికాయ కొట్టాలని చెప్పి వాళ్ళు కావాలని వాళ్ళు చేయడం అయితే జరిగింది. దాని మీద బిల్లు ఉందా లేదా అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నాకు చెప్పారు కూడా తెలిసింది. ఒకవేళ ఏమైనా ఉంటే అటువంటిది కూడా నేను ఎంఆర్ఓ గారికి చెప్పి వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ కల్పించే కార్యక్రమం మార్చాము. పట్టాలు ప్రింట్ అయ్యి వచ్చాయి. అలాగే స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అలాగే గౌరవనీయుల ఎంపీపీ గారు, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సరిపల్లి నరసింహారావు, అక్కిరెడ్డి అప్పారావు, మాకు ఫేసింగ్ ఉన్నాం, అందరం ఇటే ఉన్నాం. సరిపల్లి నరసింహారావు గారు స్టేజ్ మీద వచ్చి మీ యొక్క పట్టని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అలాగే స్థానిక సర్పంచ్ నాయకులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. సరిపల్లి నరసింహారావు గారు అది బాగుంది.
డయాస్ మీదకు వచ్చి మీ పట్టాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే జీవీఎంసీ 65వ వార్డు సర్వే నంబర్ 86లో ఉన్న ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్న భూ కబ్జాదారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ జనసేన యువ నాయకులు సనపల ఢిల్లీశ్వరరావు అన్నారు. ఈ మేరకు 65వ వార్డు జనసేన నాయకులు ఆధ్వర్యంలో గాజ్వాక్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన వారే ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. సర్వే నంబర్ 86లో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాలు జరుగుతున్న రెవెన్యూ అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడం దురదృష్టకరమని ఆరోపించారు. సర్వే నంబర్ 86లో జరుగుతున్న భూ అక్రమాలపైన తక్షణమే రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. 65వ వార్డులో ప్రభుత్వ భూములు కాపాడి భూ కబ్జాదారులపైన చర్యలు చేపట్టాలని గాజ్వాక్ ఎంఆర్ఓ శ్రీవల్లిని కలిసి వినతి పత్రాన్ని సమర్పిస్తే ఆమె ప్రభుత్వ భూములు ఎక్కడ కబ్జా జరుగుతున్నాయో చూపించాలని అప్పుడే చర్యలు చేపడతామని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములకు రక్షణ కనిపించకపోతే జనసేన పార్టీ తరపున పోరాటాలు చేయడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 65వ వార్డు అధ్యక్షురాలు శ్రీమతి రేగి రత్న, 65వ వార్డు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సాడే రామారావు, పలపల కనకేశ్వరరావు, గాజ్వాక మహిళా నాయకులు దాసరి జ్యోతిరెడ్డి, ఇందిరా, జన సైనికులు ఎం శ్రీనివాస్, వై సందీప్, ఎస్ అరుణ్, జై కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాపాడాలి కాపాడాలి గాజ్వాక్లో 86 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి కాపాడాలి కాపాడాలి. 2014, 15, 16 అప్పటి నుంచి కూడా దీని మీద వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు, స్పందనలు ఇస్తూనే ఉన్నారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పటి నాయకులు ఎవరైతే నాయకులతో వెనకాల చలామణి అయ్యేవారో వాళ్ళు ప్రభుత్వం చేసి అప్పుడు ఏది తెలుగుదేశం వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. అప్పుడు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఏ ప్రభుత్వం 2019 వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మా వార్డు కార్పొరేటర్ ఎవరు బొడ్డు నరసింహపాత్రుడు. ఆయన వచ్చిన తర్వాత ఇంకే అక్రమాలు పెరిగాయి. ఏం జరగట్లేదంటే కేబుల్ మూర్తి గారు జరుగుతున్నాయి కదండి, జరుగుతున్నాయి కాబట్టి మేము వచ్చి క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు మీడియా మిత్రులు అడిగారు ఏం జరుగుతుంది అసలు ఎవరు చేస్తున్నారని. 65వ వార్డు కార్పొరేటర్ కేబుల్ మూర్తి గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మీరు దేనికైనా రండి, మమ్మల్ని మీరు రమ్మన్నా మీరు దానికైనా సిద్ధం. మీరు అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు, మీకు నేను సమాధానం చెప్పేట్టు అనుకోవచ్చు. మా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి 65వ కార్పొరేటర్ కేబుల్ మూర్తి గారు మేము మాట్లాడుతున్నాం. సర్వే నెంబర్ 86లో ప్రభుత్వ భూమి ఆక్రమణ జరుగుతుంది. దాని మీద మీరు స్పందించి ముందుకు రండి. మీరు స్పందించి ముందుకు వస్తే మీతో పాటు మేము వస్తాం. మరి జరగలేదు అన్నప్పుడు మీరు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయట్లేదు? సర్వే నెంబర్ 86లో ఎంత ప్రభుత్వం ఉంది, ఎంత అభివృద్ధి చేశారు, ఎవరు పట్టుకున్నారు, మీరు రిలీజ్ చేయండి. ఎందుకంటే అధికారం మీదే కదా. అందుకు మేము చెప్పేది ఏంటంటే 65వ వార్డులో కేబుల్ మూర్తి గారి ఆధ్వర్యంలో అధికార పార్టీ నాయకులందరూ చలామణి అయ్యి ఆక్రమణ చేస్తున్నారు. దీని మీద మీరు స్పందించి, దీని మీద ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు స్పందించి ప్రత్యేక కమిటీ వేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తీసుకుంటే తప్పనిసరి ఇలాంటివి మేము విరమిస్తామని చెప్పి ఒక మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. బానిస సంఖ్యల నుంచి దేశాన్ని కాపాడి భారత ప్రజలకు స్వాతంత్ర్యం తెచ్చిన గొప్ప నేత మహాత్మా గాంధీ అంటూ గాజ్వాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహారావు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ గాజ్వాక జంక్షన్లో జాగరపు శ్రీను ఆధ్వర్యంలో గాజ్వాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజ్వాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నంరెడ్డి నరసింహారావు మాట్లాడుతూ అందరి సహకారంతో మహాత్మా మదర్ తెరిసా ఆశయాలతోని గాంధీ విగ్రహం ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. గాజ్వాక కూడలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నానికి ఈ రోజు ఫలితం దక్కిందని చెప్పారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి, బీజేపీ గాజ్వాక కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహారావు, బాటా శ్రీను, గుంటూరు శంకర్రావు, గాజ్వాకలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు. శాంతి మార్గంలో నడవాలని మహాత్మా గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని అందరూ మరి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మన శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారికి, మాజీ బాటా శ్రీనివాస్ గారు, గుంటూరు మహాత్మా గాంధీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దలు, గవర్నీయులు, మన వారి యొక్క మిత్ర బృందం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే శాంతి మార్గాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పిన మహానేత మన స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీజీ గారి విగ్రహం పెట్టడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే గాజ్వాక్ కూడల్లో ఇప్పటి వరకు మహాత్మా గాంధీ గారి విగ్రహం లేదు కాబట్టి ఇక్కడ పెట్టడం అనేది పెద్దలు గురుమూర్తి రెడ్డి గారు చెప్పినట్లుగా మంచి సెంటర్లో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది శుభపరిణామం. మరి దీన్ని చాలా మంది పిల్లలు కూడా పాల్గొన్నారు, స్కూల్ పిల్లలు కూడా. మీరంతా కూడా
महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय, भारत माता की जय। రానున్న ఎన్నికల్లో గాజువాకలో ఘన విజయం సాధిస్తామని ఆ దిశగా ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పల్లా పాల్గొని మాట్లాడారు. వైసీపీ అరాచక పాలనను ఎండగట్టేందుకు గాను ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. గాజువాక నుంచి తెదేపా అభ్యర్థి పోటీ చేస్తారని, దీనిపైన త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బూత్ స్థాయి నుంచి కేడర్ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రసాదుల శ్రీనివాస్, మహమ్మద్ రఫీ, నాగేశ్వరరావు, విజయ్ కుమార్, శివప్రసాద్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషిస్తున్నారు. కారణం ఏంటంటే ఊహించలేని రీతిలో ఈసారి ఈరోజు జైహో బీసీ తెలుగుదేశం పార్టీ శక్తితో ముందుకు నడిపిస్తున్నటువంటి మన మాజీ శాసనసభ్యులు మన పల్లా శ్రీనివాసరావు గారికి వేదిక ఉన్నటువంటి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకోవడం జరిగిందండి. దీంట్లో కార్పొరేటర్స్, అలాగే వార్డు ఇన్ఛార్జెస్, మాజీ కార్పొరేటర్స్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వార్డు ఇన్ఛార్జెస్, బూత్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జెస్, మహిళా సోదరులందరూ కూడా పాల్గొనడం జరిగిందండి. ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్ని ఏ విధంగా మనం సన్నిద్ధం కావాలి, ఏ విధంగా మనం దాన్ని ధీటుగా ఎదుర్కోవాలి అనే దాని మీద మేము అందరూ కూడా చర్చించుకున్నామండి. సుమారు 4 సంవత్సరాల 10 నెలలుగా మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేసి మేము అలుపెరిగినటువంటి పోరాటం చేసాం. ఇప్పుడు మనం ఎలక్షన్ని దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఈ ఓట్ల తొలగింపు కావచ్చు, వీటిలన్నగా ధీటుగా ఎదుర్కొని మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అధికారం తేడానికి ఆ విషయాల మీద అన్నింటినీ కూడా మేము సంప్రదించి చర్చించుకున్నాం. కార్యకర్తలందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు. ఖచ్చితంగా అలాగే మేము సూపర్ 6 అనే ఒక పథకం పెట్టాం. ఆ పథకాలు కూడా ప్రజల్లో తీసుకెళ్ళడం ఎలాగా అని చెప్పేసి దాని మీద చర్చించుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యకర్తలందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఈ ఎలక్షన్ని ధీటుగా ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంకు వచ్చేటట్టుగా, అలాగే జనసేనని ఏ విధంగా కలుపుకోవాలన్న విషయమే కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల పనులు నేటి నుంచి ప్రారంభం. శ్రీ శ్రీ విజయదుర్గాదేవిని దర్శించుకుంటే మీ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పిలుస్తారని ఆలయ అర్చకులు ఈశ్వర్ శర్మ అన్నారు. జీవీఎంసీ 75వ వార్డు పెదగంటాడ కానిపల్లి వారి వీధిలో వెలిసిన శ్రీ శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఈరోజు అమ్మవారికి పసుపు గ్రామ మహిళలంతా కలిసి అమ్మవారికి తేవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఈశ్వర్ శర్మ మాట్లాడారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ విజయదుర్గాదేవికి ఈరోజు పసుపు కుంకుమలు తెచ్చి రేపు 6-7 తేదీల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, 8వ తారీఖు శుక్రవారం మహాశివరాత్రి రోజున ప్రత్యేక పూజలు, ఉదయం 10 గంటలకు పెదగంటాడ గ్రామదేవత కుంజమామ అమ్మవారి ఆలయం వరకు సారి ఊరేగింపు, సాయంత్రం 108 అఖండ జ్యోతులతో ఊరేగింపు, రాత్రి 10 గంటలకు భవానీ భక్తులతో అగ్నిగుండం ప్రదర్శన మొదలుకొని రాత్రి వరకు సంబరాలు తిలకించి స్వామి అమ్మవారి ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దెబ్బల దుర్యోధన లక్ష్మి, వాసంశెట్టి పద్మ, కండిపల్లి రామ, నారాయణమ్మ, కండిపల్లి వెంకటలక్ష్మి, కండిపల్లి దేవి, కండిపల్లి ఉమా, పాటి పావని, పద్మ, సంధ్య తదితరులు పాల్గొన్నారు. భక్తులు తమ చేతుల మీదుగా ఎంతో విశేషమైన రోజుగా భావించుకొని, తన ఆడపిల్లకు పడతానని భావించుకొని అమ్మవారికి సారి అనేది కూడా తన అమ్మ చేతులతో వండడం అనేది కూడా వండి అమ్మవారికి సమర్పించడం కూడా చాలా విశేషమైనది. అలాగే చాలా దూరం నుంచి కూడా వచ్చి అమ్మవారి యొక్క కోరికలు నెరవేర్చి అమ్మవారి యొక్క మొక్కులు కూడా
తీర్చడం జరుగుతున్నది. అందరికి కూడా అమ్మవారి ఎల్లవేళ కూడా కాసు రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటు శ్రీ విజయదుర్గా దేవాలయం పెదగంటడి కందిపిల్లవాజీ ఇది. అదేవిధంగా శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా రాత్రి అమ్మవారికి అగ్నిగుండము తదుపరి అగ్నిగుండము రాత్రి 9 గంటల ప్రారంభమయ్యి 12 గంటల వరకు కూడా అయ్యి అదేవిధంగా స్వామివారికి మహాలింగోద్యమ కార్యక్రమం కూడా జరపడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క పండుగలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క పండుగలో పాల్గొని అమ్మవారి యొక్క పండగని కనులారా చూసి అమ్మవారికి తీర్థప్రసాదం స్వీకరించడానికి వేలాది మందులు కూడా వచ్చి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్న విద్యోదయ హైస్కూల్ ముందు ఉంటుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం నాడు గురజాడ కళాక్షేత్రలో ప్రియాంకస్ విద్యోదయ హైస్కూల్ 31వ యాన్యువల్ డేని సెలబ్రేషన్ను ఫీస్ట్ 2024 ఎంటర్టైనింగ్ ఈవినింగ్ పేరిట ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీవీఎల్ నరసింహారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రియాంక విద్యోదయ హైస్కూల్ గత 31 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను అత్యున్నత భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిందని చెప్పారు. క్రమశిక్షణతో అత్యున్నత విలువలతో కూడిన విద్యను అందిస్తున్న విద్యోదయ హైస్కూల్ ప్రిన్సిపల్ భగీరథను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా 2023 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చెక్కులు మరియు జ్ఞాపికలను బహుకరించారు. అనంతరం స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన శ్రీరాముని జీవిత చరిత్ర నృత్య రూపకం ఆహుతులను ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజశేఖర్ నేవల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంజీవ్ జోషి, నేవల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి, అఖిల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు విద్యోదయ హై స్కూల్ 31వ వార్షికోత్సవం జరుపుకుంటూ ఇక్కడ గురజాడ కళాక్షేత్రంలో ఒక చక్కటి వాతావరణంలో కార్యక్రమాన్ని వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతోంది. 31 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని అనేక మంది వేలాది మంది విద్యార్థుల్ని భావి పౌరుల్ని తీర్చిదిద్దినటువంటి స్కూల్ యాజమాన్యానికి, రాజశేఖర్ గారికి, ఇతర కమిటీ సభ్యులకు, స్కూల్ టీచర్లకు, పేరెంట్స్కు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ స్కూల్ ఇలాగే మరెన్నో వసంతాలు జరుపుకోవాలని, అలాగే ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు దేశవ్యాప్తంగా మరి ఖ్యాతి గడించాలని, ఉన్నతి చెందాలని ఆకాంక్షిస్తూ నమస్కారం. రానున్న ఎన్నికల్లో కాపులు వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని జనసేన జిల్లా అధ్యక్షుడు పంచుకల్ల రమేష్ బాబు చెప్పారు. సోమవారం విశాఖలో హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి కులం వారితో పవన్ కళ్యాణ్ తిట్టిస్తున్నారని, ఇప్పుడు కాపు కమ్యూనిటీతో ఆ పని చేయిస్తున్నారని, కాపు జాతికి వేరేమి న్యాయం చేశారని ప్రశ్నించారు. కాపులను చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టారని అవాకులు చివాకులు మాట్లాడుతున్నారని అన్నారు. నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే కాపు జాతిని తిట్టొచ్చా అని ప్రశ్నించారు. పవన్ అధికారంలోకి వచ్చి ఏమైనా చేయకపోతే ప్రశ్నించవచ్చు అని చెప్పారు. జగన్ వేసిన ఎంగిలి మతికుల కోసం మాట్లాడటం లేదా అని అడిగారు. ఆయా కులాల్లో ఎవరిని ఎదగనివ్వరా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కు సినిమాల ద్వారా కోట్ల రూపాయలు వస్తుందని, ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వారు రాదు జోగయ్య తన్నుడు సూర్యప్రకాష్ ఏ ప్యాకేజీ కోసం వైసీపీలోకి చేరాడోనని ప్రశ్నించారు. సూర్యప్రకాష్ కూడా
పవన్ కళ్యాణ్ తిడుతున్నారంటే కొడుకును కంట్రోల్ చేయలేవా అని హరిరామయ్య జోగేను ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయాలు ఎంత దిగజారాయి, పార్టీలు గెలుపు కోసం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి, ఉచ్చం నీచం లేకుండా జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద బాధ అనిపించి ఈరోజు మీతో ఈ ప్రెస్ మీట్లో కలవటం జరుగుతూ ఉంది. ఎంత దౌర్భాగ్యమైన రాజకీయాలు వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా బహిరంగ సభలోనో ఎక్కడన్నా మాట్లాడుతూ ఉన్నారు అంటే టీవీల దగ్గర కూర్చుని వైసీపీ నాయకులు ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ఒక్క నిమిషం కూడా అప్పటికే మీడియాను పిలుచుకుని మీడియా సమావేశాలు పెట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్న విధానం. ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడలేదు, కానీ రాజకీయాల్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ఓటేస్తేనే విజయం వస్తుంది అని నమ్మే వ్యక్తులు మేము. కులాల గురించి మాట్లాడాల్సి రావటం కూడా చాలా బాధతో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితులు ఈ దుర్మార్గులు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా, అంతకు ముందు ఉంది, తర్వాత ఎక్కువైపోయింది, ఏ కులం వారు మాట్లాడితే ఆ కులంతో తిట్టించటం, దాన్ని మరి అత్యుత్సాహంగా కాపులైతే అంబటి రాంబాబు అవ్వచ్చు, పేరుని నాని అవ్వచ్చు, గుడివాడ అమర్ అవ్వచ్చు, ఇంకా కొంతమంది వెంటనే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అవగానే వీళ్ళేదో జాతిని ఉద్ధరించే వ్యక్తుల్లాగా కాపు జాతి మీద ఏదో టన్నులు వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు, కాపులకు అన్యాయం జరిగిపోయింది, తక్కువ సీట్లు ఒప్పుకున్నారు, కాపులు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేశాడని చెప్పి అవాకులు చవాకులు పేలటం. వారి దుర్మార్గుల్లారా, మీకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, నిజంగా జాతి మీద ప్రేమ మీకు ఉండుంటే బిడ్డని కడుపులోనే చంపేసిన చందాన, పురిట్లోనే చంపేసిన చందాన మీరు విషం కక్కటం అనేది నిజంగా జాతి మీద ప్రేమ ఉంటే మానుకోండి. మీ భుజం మీద గన్నపెట్టి జగన్మోహన్ రెడ్డి కాల్పిస్తున్న విషయాన్ని వారి దద్దమల్లారా తెలుసుకోండి అని చెప్పి నేను హితో పలుకుతా ఉన్నాను. విశాఖలో డాక్టర్ లంకపల్లి పుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండర్ ప్రెసిడెంట్ కె జయభారత్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల 50 ఏళ్ల వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. 50 ఏళ్ల తర్వాత ఇంత అభివృద్ధిగా కాలేజీని చూడటం సంతోషంగా ఉందని చెప్పారు. ఎందరికీ ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా కాలేజీ యాజమాన్యం కృషి చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. మరో 50 ఏళ్లు ఇలానే ఉన్నత ఉద్యోగ అవకాశాలు తమ విద్యార్థులు అందుకునేలా తమ అధ్యాపక బృందం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ జి మధుకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ఉపాధి అవకాశాల దృష్ట్యా ఆధునిక నైపుణ్యాలతో పాటుగా పారిశ్రామిక నైపుణ్య శిక్షణను అందించే ప్రయత్నంలో భాగంగా కొన్ని కంపెనీలతో తమ కళాశాల భాగస్వామ్యం కలిగి ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కళాశాల విద్యార్థులకు చదువుతో పాటుగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు అద్భుతమైన అనుభూతిని కల్పిస్తున్నట్లుగా తెలిపారు. చెప్పు. Shri V. Krishna Kumar Rao is known as the treasure trove of commerce, and his students are the beneficiaries of his knowledge. Shri K. Purushottam Garu, former principal known for his administrative capabilities
and the Iron Man of discipline who could control bubbly and at times unruly students. Sri V. Kalyana Ramarao Garu, an outstanding teacher of commerce and a renowned member of the illustrious commerce department. Garu, a man who never ages and ever energetic, who continues the saga of commerce and is an unbeatable expert in it. Men, including women, come and go, but the institutions live for long, serving the interests of the subjects for whom the institution was established. This college is a live example of this truth. This event is demonstration of that truth and also validation of that truth. 50 years back, probably end of 1960s or beginning of 1970s, the city of Visakhapatnam started getting up from slumber and was preparing for growth and development. At that time, there were only few education institutions in the city, very few. People were finding it difficult to get admissions into higher education institutions. గిరిజన ఉద్యోగుల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో నగర పరిధిలో పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన గిరిజన ఉద్యోగస్తులను ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథులుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శాఖల్లో పనిచేసిన గిరిజన ఉద్యోగులు అందించిన సేవలు అమోఘమని కొనియాడారు. వారి శేష జీవితం సాగిగా సాగిపోవాలంటే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా వారికి ఉన్న మేధా సంపత్తిని భావితరాల గిరిజన విద్యార్థులకు అందించాలని, ఈ విషయంలో పదవి విరమణ చెందిన ఉద్యోగులంతా ఓ ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. గిరిజన అభివృద్ధికి ప్రభుత్వాలతో పాటుగా మనవంతు సాయం కూడా నిత్యం అందించాలని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ మరింత అభివృద్ధి సాధించాలని అన్నారు. ఈ సందర్భంగానే సుదీర్ఘకాలం పలు ప్రభుత్వ సంస్థల్లో సేవలు అందించిన తాంగుల రంగారావు, తలారి చిట్టమ్మ, లంబిముఖి సత్యారావు, జంపరంగి నారాయణరావులను ఘనంగా సత్కరించారు. అంతా కలిసి ఒక ఐకమత్యంతో ఉండాలనే ఉద్దేశంతో సంఘాన్ని కూడా స్థాపించి ఇక్కడ మన ప్రాంతంలో ఇన్ని కుటుంబాలు ఉన్నప్పటికీ మనం అందరం కూడా ఐకమత్యం లేము కాబట్టి ఐకమత్యం ఉండడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకుంటున్నాం. అయితే ఈ సాంప్రదాయాన్ని మనం ప్రతి 6 నెలలకు ఒకసారి మనం ఏర్పాటు చేసుకొని ఈ సాంప్రదాయాన్ని అలాగే ముందు కొనసాగించాలని మేమైతే ఆలోచిస్తున్నాం. మనం పెందుర్తిలో ఇంతమంది ఇన్ని కుటుంబాలు ఉన్నప్పటికీ మనం అందరం కలిసి ఒక దగ్గర కలిసి కూర్చోవడానికి కనీసం ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కానీ చిన్న భవనం లాంటివి కానీ ఏది కూడా లేని పరిస్థితి. మేమైతే చాలాసార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, మరి జడ్పీ చైర్మన్ దగ్గరికి వెళ్ళాం, తర్వాత లోకల్ కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం. వాళ్ళేమో ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని అంటున్నారు. కానీ ఇంతవరకు మరి మనకు సైట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి బాధాకరమైన విషయం ఏంటంటే మొన్ననే ఇక్కడ డిగ్రీ కాలేజ్ పక్కనే ముస్లిం సోదరులకి ఒక సైటు ఎమ్మెల్యే గారు ఇచ్చారంట. మరి ఈరోజు మేము కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, మీరు ఆ సైట్ ఉంది, మీరేం మాట్లాడకుండా ముందు ఇమీడియట్లీ అక్కడ పోల్స్ పాతమని చెప్పారు. ఆయన కార్పొరేటర్ గారే చెప్పారు, పోల్స్ పాతండి, పాతిన తర్వాత ఒక 2 నెలల తర్వాత ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి ఆ తర్వాత చూసుకుందామని కూడా చెప్పారు. మీరు అంతా సంఘటితంగా అందరం కలిసి వస్తే కంపల్సరీ పోల్స్ పాతితే
అందరితో మనం ఉండాలి, చేయి కలిస్తేనే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఇలా మనం ముందుకెళ్ళాలంటే ఐకమత్యం ఉండాలి. మనం ఏదేమైనా ఒక అనుకున్న టైంకి అనుకున్నట్టు ఉంటేనే కార్యక్రమాలు జరుగుతాయి, లేకపోతే కొన్ని జరిగే పరిస్థితి ఉండదు. కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం మనం ఆదివాసీ దినోత్సవాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. కానీ ఈ సంవత్సరం మరి పదవి విరమణ పొందిన మన ప్రాంతంలో ఉండి మన దగ్గర ఉన్నటువంటి మన సోదరుల్ని మనం గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని మేమంతా కలిపి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అయితే మనమంతా ఒక ఐకమత్యంతో ఉండి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం మనం అందరం కలిసి కృషి చేయాలన్న ఉద్దేశంతో మేమంతా చేస్తున్నటువంటి చిరు ప్రయత్నం మీరంతా సహకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనప్పటికీ మనం పెందుర్తి పరిసరాల్లో సుమారుగా 300 నుంచి 400 మంది ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాం. కానీ ఎవరికి కూడా తెలియని పరిస్థితి. ఒకే అపార్ట్మెంట్లో 3-4 కుటుంబాలు ఉన్నా సరే ఒక్కో అపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆర్డినేషన్ ఉండని పరిస్థితి ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.